ఏది ఏమైనా సరే నా ముగ్గుల కూతురు మా నాన్నమ్మ పేరు సూర్యకాంత్ చంద్ర ప్రభా మహాలక్ష్మి. ఇప్పుడు త్రేతాయుగం నాటి పేరు, ఆ పేరు నా కూతురికి ఎందుకు పెడతాను? ఎందుకు పెట్టకూడదు? కుదరదు. ఎందుకు కుదరదు? కుదరదు. ఎందుకు కుదరదు? గొడవ పడద్దు. పెట్టాల్సిందే. ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదు? కుదరాలే. ఎందుకు కుదరదు? పెట్టను. పేరు నువ్వు పెట్ట నీకేమొచ్చింది? పెట్టనని చెప్పాను కదా, మంది మాట్లాడదు. పెట్టను. పెడతావా లేదా? పెట్టను. అయితే ఓకే, మూసుకొని పదండి. హలో, ఎవరు? నమస్తే మేడం, శకుంతల గారా? అవునండి. మేము ఆల్ కాపీస్ ప్రొడక్షన్స్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. మీ నవల ఉంది కదండి, దాన్ని సినిమా దగ్గర తీద్దాం అనుకుంటున్నాం. ఏ నవలండి? వెన్నెల్లో ఆడపిల్లండి. ఓరి పిచ్చి సన్నాసి, అది నా నవల కాదురా, ఎండమూరి వీరేంద్రనాథ్ నవల. ఆయన్ని కాంటాక్ట్ చేయండి. అయ్యో, మీరనుకున్నామే, సారీ మేడం. ఎవరెవరికో ఫోన్ చేస్తారు, వాళ్ళకి అసలు రచయితల పేర్లే తెలియవు. అయినా వాళ్ళు మన నవలను సినిమా తీస్తే పీకి పందిరి చేస్తారు. ఆ సినిమా వాళ్లకు తెలుసో తెలీదో నా నవళ్ళు. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. నమస్తే రచయిత్రి గారు. నమస్తే అండి. ఈయనే మా ఆయన. తెలుస్తూనే ఉంది మీ ఆయనే అని. కూర్చోండి. మీరు మాకు సాయం చేయాలి. చెప్పండి, ఏం సాయం చేయమంటారు? మా అమ్మాయి పుట్టి 3 ఏళ్ళు దాటిందండి. దాన్ని ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేయించాలి. అలాగే జాయిన్ చేయండి. ఇన్నాళ్ళు మా పాపని చిట్టి, బంగారం ఏదో ముద్దు పేరుతో పిలుచుకుంటున్నాము. మరి అసలు పేరేంటి? ఆ పేరు కోసమే మీ దగ్గరికి వచ్చింది. చూడండి మేడం, ముందు నుంచి చెప్తానే ఉన్నాను మేడం, మా నాన్నమ్మ పేరు పెట్టాలని. నాన్నమ్మ పేరు సూర్యకాంత చంద్రప్రభ సీతామహాలక్ష్మి పెట్టాలన్న కోరికే మేడం, కానీ నచ్చలేదు మేడం. చూసారా అండి, ఎంత పాత పేరు చెప్తున్నారో. ఆ పాత పేరు నా పాప పెడతానా అండి? ఎంత చండాలంగా ఉందో. మీకు కొత్త పేర్లు కావాలంటే మార్కెట్ లో నేమ్స్ ఉన్న బుక్స్ చాలా ఉన్నాయి కదండి. ఆ బుక్స్ అన్ని చూసాం, నెట్ లో సెర్చ్ చేసాం, ఏ పేరు నచ్చలేదు. అవునా? మీరు రచయిత్రి కదా, అందుకే మీ దగ్గరికి వచ్చాం. మీరు ఒక మంచి పేరు చూసి చెప్పండి. మీకు ఎలాంటి పేర్లు కావాలి? దేవతల పేర్లా, నదుల పేర్లా, నక్షత్రాల పేర్లా? మేడం, మీరు ఏ పేరైనా పెట్టండి, కానీ కొద్దిగా వెరైటీగా ఉండేలాగా పెట్టండి మేడం. మేడం, మీరు ఏ పేరైనా పెట్టండి మేడం, అది ఇప్పుడు ఎవ్వరు పెట్టుకోకుండా ఉండాలి, వెరైటీగా ఉండాలి మేడం. అయితే ఓ పని చేయండి, సూర్యకాంతం అని పేరు పెట్టుకోండి. ఇంతవరకు ఎవ్వరు పెట్టుకోలేదు. సూర్యకాంతమా? ఆ పేరు ఎవరైనా పెట్టుకుంటారా అండి? అది అసలే గయ్యాలి పేరు. ఆమె రీల్లో గయ్యాలి పాత్రలు పోషించి ఉండొచ్చు, కానీ నిజ జీవితంలో ఆమెది వెన్నలాంటి మనసు. ఆమెని అన్నపూర్ణ అని కూడా అంటారు. మీకు తెలుసా? మీరు ఉండండి, మీరు ఎన్నన్నా చెప్పండి మేడం, ఆ పేరు మాత్రం అస్సలు వద్దు.
మా తోటికోడలు వాళ్ళ పిల్లలిద్దరికి వెన్నెల పుణ్యమని పేరు పెట్టుకుంది. అలాంటి పేర్లు ఎవ్వరికి లేవని తెగ ఫోజులు కొడుతుంది. అందుకే ఆ పేర్లను తలదన్నేలాగా మీరు పేర్లు చెప్పండి. ఆ పేర్లను తలదన్నేవంటే మిట్ట మధ్యాహ్నం, పట్టపగలు, చిమ్మ చీకటి. ఓకే, అయితే మా పాపకు పేర్లు పెట్టేదాకా ఈ పేర్లు ఎవ్వరికి చెప్పకండి. ఎవ్వరికి చెప్పను గాని మీకెందుకు అంత టెన్షన్? పాపకు 3 ఏళ్ళు వచ్చినా పేరు సెలెక్ట్ చేయలేదు. అసలు పేరు పెట్టే ఉద్దేశమే ఉందా లేదా మా ఫ్రెండ్స్ ను అడిగైనా ప్రయత్నం చేయొచ్చు కదా అని మా ఆయన రోజు తిడుతున్నాడండి. యా, మీరిప్పుడు మాట్లాడిన మాటల్లోనే 2 వెరైటీ పేర్లున్నాయి. అవునా, ఏంటండి అవి? ఉద్దేశ, ప్రయత్న. ఇంతవరకు ఈ 2 పేర్లు ఎవ్వరూ పెట్టుకోలేదు. అవునా? అవును. ఇంతకీ మీ ఆయన నిన్ను ఏమని తిడతాడు? ఏమని తిడతాడండి? వేస్ట్ అని తిడతాడు. వావ్, మరో పేరు దొరికింది. వేస్ట్ అంటే అర్థం తెలుసా? పెద్దమని అర్థం. అదే వ్యర్థ. ఎలా ఉంది? వెరైటీగా ఉంది కదా. పేరుకు మంచి అర్థం ఉండాలి కదండి. ఇప్పటి పిల్లల పేర్లకి అర్థాలు ఉండవు. అదే ఇప్పటి ట్రెండ్. మీకు సంగతి తెలుసా? మా ఫ్రెండ్ కూతుళ్ళకి ఎవ్వరు సాహసించని పేర్లు పెట్టుకున్నారు. అవునా? ఏం పేర్లండి? పెద్ద దాని పేరు శ్మశాన, చిన్న దాని పేరు వాటిక. వావ్, ఇలాంటి పేర్లు ఎవరు పెట్టుకోరు. బ్రహ్మాండంగా ఉన్నాయి. అయినా కాదేది పేర్లకు అనర్హం. అదిగో మీరిప్పుడు మాట్లాడిన మాటల్లో మరో 2 కొత్త పేర్లున్నాయి. అవునా? నిజంగా మీరు గొప్ప రచయితేనండి. ప్రతి మాట నుంచి పేర్లు సృష్టిస్తున్నారు మీరు. ఇంతకీ ఆ పేర్లు ఏంటండి? బ్రహ్మాండ, అనర్హ. ఓహో, మీరు గ్రేట్ అండి. మీరు మాటల నుండే కాదు, మీరు శూన్యంలో నుండి కూడా పేర్లను సృష్టించగల స్రష్ట అండి. మళ్ళీ మరో 2 పేర్లు దొరికాయి మీ మాటల్లో. శూన్య, స్రష్ట. ఆలోచించే తెలివే ఉండాలి, కానీ మీలా ఏం చెప్పినా పేర్లు తట్టాలి మీలా. పేర్ల విషయంలో మా చెల్లెలి పిల్లలకి ఇదే విషమ సమస్య అయిందండి. మీరన్నది నిజమే. ఆలోచించే బుర్రలకే మంచి పేర్లు తడతాయి. మీ చెల్లెలి పిల్లలకి విషయ, విషమ, సమస్య అని పేర్లు పెట్టుకోమని చెప్పండి. ఇందాక మీరు చెప్పిన మాటల్లో వచ్చినవే ఈ పేర్లు. మీరు చెప్పిన పేర్లు కొత్తగా, వింతగా, వెరైటీగా ఉన్నాయి. అయితే మా అమ్మ మాత్రం శివకుమారి అని పేరు పెట్టమంటుంది. మా అమ్మ శివభక్తురాలు కదా. అలాంటి పేర్లు పెడితే మరి మీ ఆయన ఊరుకుంటాడా? సరే, మీ అమ్మ కోరిక ప్రకారం ఆ పేరే పెట్టారనుకోండి, అది మామూలుగా రొటీన్ గా పెట్టే పేరే కదా. అవును కదా. అందుకే శివకుమారి అని పేరు పెట్టు, లేదా కళేబరి అయినా పర్వాలేదు, సరికొత్తగా ఉంటుంది. ఇంతకీ మీ పిల్లల పేర్లు ఏం పెట్టారండి? మా అమ్మాయి పేరు సామూహిక అని పెట్టాను. మా అబ్బాయి పేరు అత్యాచార్ అని పెట్టాను. కానీ ఏమైంది మేడం? కొత్తగా వెరైటీగా ఉంటుందని ఆ పేర్లు అయితే పెట్టాను. కానీ రోజు పేపర్లో, టీవీలో అవే పేర్లు. రోజు వాటిని చూడలేక చస్తున్నాను అనుకో. అంతా నా కర్మ. అరే, ఇదేదో బాగుందే. కర్మ పేరెలా ఉంది? బాగానే ఉంది. అయితే మా వంశానికి నాగదేవత అనే పేర్లతో పేరు పెట్టుకోవాలి. నాగకర్మ అని పెట్టుకోమంటారంటే మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ అండి? అవునండి, మా ఇంట్లోని పేర్లు నాగ డింబక్, నాగ బిబత్స్, నాగ ఎడింబు, ఇంకా సర్ప జగదిక్, నాగ అదిరోక్. ఆహా, ఈ దరిద్రపు సాంప్రదాయం ఉందా మీ ఇంట్లో? దరిద్రపు దరిద్ర, నాగ దరిద్ర, నాగ సాంప్రదాయిని. కానీ మా ఆయనకు 3 అక్షరాల పేరంటేనే బాగా ఇష్టం. అలా అయితే కుబుస అని పేరు పెట్టుకోండి. వెరైటీగా, కొత్తగా ఉంటుంది. ఈ పేరు నాగదేవతకి సంబంధించిన పేరే. బాగా సూట్ అవుతుంది. వావ్, కొత్తగా ఉందండి. కుబుస వెరైటీగా, కొత్తగా, వింతగా, భలేగుందండి. ఈ పేరే పెట్టుకుంటాం. ఇంకా వస్తామండి. నమస్కారం. థ్యాంక్స్ అండి. కవులన్నా, రచయిత్రులన్నా ఈ జనానికి భలే లోకువ. మాతో పెట్టుకుంటే ఇంతే మరి. వెరైటీ పేర్లు కావాలంట. వెరైటీ పేర్లు. పేర్లంటే అర్థం ఉండాలి. అక్షరాల డాంబికం కాదు, భావ పరిమళం ఉండాలి పేర్లలో. ఏమంటారు? ఏమోనే, ఆ పేరే కదా. నీకు నచ్చలేదా? అయితే నువ్వు ఇంటికి రావద్దు, ఎక్కడికన్నా వెళ్ళి. అయితేరా. ప్రతి మనిషికి పేరుంటుంది. మనకు కొన్ని తరాల ముందు దేవతల పేర్లు అంటే శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, రాములు, ఈశ్వర్,
విష్ణు, హనుమంతు, లక్ష్మి, పార్వతి, దుర్గ లాంటి పేర్లుండేవి. సినారె లాంటి మహాకవులు తమ పిల్లలకు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి ఇలాంటి నదుల పేర్లను పెట్టుకుంటే, గోరా లాంటి అభ్యుదయవాదులు తమ పిల్లలకు లవణం, సమరం, విజయం లాంటి పేర్లు పెట్టుకోవడం మనకు తెలిసిన విషయమే. మనలో కొద్దిమంది గాంధీ, సుభాష్ చంద్రబోస్, ఆజాద్ చంద్రశేఖర్, తిలక్ లాంటి పేర్లను పెట్టుకుంటున్నారు. మరి వారిలో సార్థక నామధేయులు ఎంతమంది? ఈ ఏఐ యుగంలో విచిత్రాతి చిత్రమైన పేర్లను ఇప్పటి పిల్లలకు పెట్టుకోవడం కూడా మనకు తెలిసిందే. అసలు పేరు అంటే ఒక అర్థము, పరమార్థము ఉండాలి. అంతేకాని అక్షరాల డాంబికం కాకుండా భావపరిమళం ఉండాలి పేరులో. ఏమంటారు?